జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది కన్యా రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది ఏ ఆధారాన్ని బట్టి, అంటే ఏ గ్రహాల ఆధారాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాము అంటే, సంవత్సర పొడవునా కూడా దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాల ఆధారాన్ని బట్టి మనం ఈ సంవత్సరం ఈ రాశుల వాళ్ళకి ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకుంటున్నాం. అయితే దీర్ఘకాలికంగా సంవత్సర పొడవునా కూడా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాలు ఎవరు అని చూసుకున్నట్లయితే గురు, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాలు కూడా దీర్ఘకాలికంగా సంవత్సర పొడవునా కూడా ఒకే రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. అయితే ఈ 2026వ సంవత్సరంలో ఈ 4 గ్రహాల స్థాన మార్పులు ఏదైనా జరుగుతూ ఉందా? ఈ స్థాన మార్పుల వలన ఈ కన్యా రాశి వాళ్ళ మీద ఎలాంటి ఫలితాలు వస్తుంది, అంటే ఈ కన్యా రాశికి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయని తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా 2026 సంవత్సరంలో శని గ్రహ మార్పు, రాశి మార్పు అయితే ఉండదు. 2026 సంవత్సరం పొడవునా కూడా శని మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహుకేతు స్థాన మార్పులు, ఏదైనా రాశి మార్పులు ఉందని చూసుకున్నట్లయితే 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహుకేతువుల రాశి మార్పులు కూడా ఉండవండి. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహంలో సంచారం చేస్తూ ఉంటారు. అయితే 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తాడు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక గురుగ్రహ మార్పు ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే ఎస్, గురుగ్రహ మార్పు అయితే ఉంది. 2 రాశులని మారుతున్నారు ఈ సంవత్సరం. 2026 జూన్ 2వ తేదీ గురు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. యాక్చువల్లీ ఒక రాశిలో గురువు గారు ఒక సంవత్సరం పాటు ఉండాలి. అలాంటిది 2026 జూన్ 2వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశించి అతిచార మార్గంలో కేవలం 5 మాసాలకే 2026 అక్టోబర్ 31వ తేదీ సింహంలోకి వచ్చేస్తాడు. అంటే 2026 జూన్ 2వ తేదీ కర్కాటక రాశిలోకి వచ్చి 5 మాసాలు మాత్రమే అక్కడ ఉంటాడు. అతిచార మార్గంలో తొందరగా ఆయన మళ్ళీ సింహంలోకి వచ్చేస్తాడు. ఏదైతే గురుగ్రహ మార్పులు, ఏదైతే చేర్పులు ఉన్నాయో ఈ కన్యా రాశి వాళ్ళకి, ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి సప్తమ శని జరుగుతుంది. సప్తమ స్థానంలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు ముందు శని గురించి మనం మాట్లాడుకుందాం. కన్యా రాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉంటాయా? సామాన్యంగా సప్తమ స్థానంలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు భార్య భర్తల మధ్య ఒక రిస్ట్రిక్షన్ ఏర్పడుతుంది. ఒక ఏదో తెలియని ఆ బాండింగు, ఆ ప్రేమ, ఆ ఆప్యాయతకి సంబంధించిన విషయాలలో ఒక రిస్ట్రిక్షన్ ఏర్పడుతుంది. శని లాంటి గ్రహం వచ్చినప్పుడు ఆ ప్రేమ పెద్దగా ప్రేమ చూపించలేకపోవడము, భార్య భర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు లాంటిది, ఒకరికొకరు ఆ అన్యోన్యత లేకుండా ఉండడం లాంటిది, వ్యాపారంలో ఎవరైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళకి స్లో ప్రోగ్రెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది, పెద్దగా డబ్బులు రాకపోవడము, ఇలాంటివి మీరు చూస్తూ ఉంటారు. ఈ కన్యారాశిలో లక్షల మంది ఉంటారు కదా, ఎందుకు అందరికి ఒకేలాగా ఫలితాలు రావు? ఇప్పుడు సప్తమ స్థానంలోకి శని వచ్చాడు. మీ జన్మజాతకంలో శని మీనరాశిలో శని ఎన్ని అష్టకవర్గ బిందులు ఇచ్చాడో చూసుకోవాలి. 0, 0, 1, 2 కనుక ఇచ్చి ఉంటే భార్యాభర్తల మధ్య చాలా డిస్టర్బెన్సు, కొద్ది రోజులు సపరేషన్ జరగడము, ఆ బాండింగ్లో ఇబ్బందులు, ప్రతి పనిలో ఆటంకాలు, చదువుల పట్ల అశ్రద్ధగా ఉండడము, బద్ధకము, శారీరకంగా బద్ధకంగా ఉండడము, ఇలాంటివన్నీ ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్స్, ఇలాంటివన్నీ ఫేస్ చేయాలి. అదే 4, 5, 6 అష్టకవర్గ బిందులు ఉంటే కొంచెం బాగుంటుంది అని అర్థం. అందుకే మీ ఒక జాతకంలో ఒక అష్టకవర్గ బిందులు ఇచ్చి ఉంటారు ఆయన. సో డిపెండ్స్ ఆన్ మీరు పుట్టిన సమయము, దాన్ని బట్టి. నెక్స్ట్ మేషంలోకి వస్తాడు, అక్కడ ఎన్ని అష్టకవర్గ బిందులు ఇచ్చాడో చూసుకోవాలి. అష్టమ శని అవుతుంది అప్పుడు. చాలా ఇంపార్టెంట్ అది. అంటే అష్టకవర్గ బిందులు చాలా ఇంపార్టెంట్. పైగా సప్తమ శని దశమ స్థానంలో గురుగారి సంచారం జూన్ 2వ తేదీ వరకు దశమంలోనే ఉంటుంది. 2026 జూన్ 2వ తేదీ వరకు గురు దశమ స్థానంలోనే ఉంటాడు కాబట్టి ఉద్యోగంలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, ఇంట్లో ఒత్తిడులు ఉంటాయి, ఉద్యోగంలో పని భారం పెరుగుతూ ఉంటుంది,
మీ మీద లేనిపోని బురద చల్లే అవకాశాలు ఉంటాయి. కష్టం ఎక్కువ, ప్రతిఫలం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. మానసిక వ్యధ, ప్రతి పనిలో ఇబ్బందులు, ప్రతి పనిలో ఆటంకాలు, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, శారీరకంగా ఇబ్బందులు, ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే 2026 జూన్ 2వ తేదీ తర్వాత గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడో 5 మాసాలు మాత్రమే, అక్టోబర్ 31వ తేదీ మన సింహంలోకి వచ్చేస్తాడు. అంటే 5 మాసాలు చాలా రిలాక్సేషన్ పీరియడ్, చాలా రిలీఫ్ వస్తుంది, రిలాక్స్ అవుతారు. ఆర్థిక విషయంలో అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, మీ పేరు అంటే మీకు ఒక మంచి పేరు గుర్తింపు రావడము, విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తి చూపించడము, భార్యాభర్తల మధ్య ఉన్న ఆ ఇబ్బందులు అవన్నీ తగ్గడం లాంటిది, ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి కలిసి వచ్చే సమయము, వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, అలాంటి సిచ్యుయేషన్ ఏర్పడే సూచనలు. అలానే సంతానం వలన మంచి గుర్తింపు, సంతానం నుంచి మీకు ఏదో ఒక పేరు రావడము, వ్యాపారం చేసే వాళ్ళకి మంచి వ్యాపార అభివృద్ధి, ఆర్థిక విషయాల్లో మంచి పౌరోభివృద్ధి, పురోహితులు, కాంట్రాక్టర్సు, టీచర్సు, జ్యోతిష్కులు, హోటల్ వ్యాపారం చేసేవాళ్ళు, రెస్టారెంట్ వ్యాపారం చేసేవాళ్ళు, లాడ్జింగులు పెట్టుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా అభివృద్ధిగా లాభసాటిగా ఉంటుంది. రైతులకు కూడా మంచి లాభం అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. సో మీరు గురుబలం అంటూ ఉంటారు కదా, గురుబలం ఎన్ని రోజులు? 5 మాసాలు మాత్రమే. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. సో జాతకం చాలా ఇంపార్టెంట్. జాతకం మనకి పర్మనెంట్, శాశ్వతం. గోచారంలో గురుబలం తాత్కాలికం. మనకి జాతకంలో దశాభుక్తి బాలేదా, సో మనకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఈ గోచరంలో అట్లీస్ట్ గురుబలం, శనిబలం వస్తే కొంచెం రిలీఫ్ వస్తుంది, కొంచెం పాజిటివ్గా ఉంటుంది, అంతే. తాత్కాలికం 5 మాసాలకు మళ్ళీ గురువు 12వ స్థానంలోకి వచ్చేస్తాడు, మళ్ళీ అప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. సో ఇలా మనము జాతక రీత్యా ఫస్ట్ మనం చూసుకోవాలి, దశాభుక్తులు చూసుకోవాలి. అలానే చాలామంది ఇంకొకటి చెప్తాను, నేను ఆ పూజలు చేశాను, ఈ పూజలు చేశాను, నాకు మంచి జరగట్లేదు. ఈ పూజలు మామూలుగా చేసుకుంటూ ఉండడం, మామూలుగా చేసే పూజలకు జాతక రీత్యా ఉన్న దోషాలకి సంబంధించిన చేసుకున్న పూజలకు చాలా డిఫరెన్స్ ఉంది. సో చాలామందికి ఏంటి అంటే ఉంగరం పెట్టుకోగానే, రింగ్, జమ్ స్టోన్ పెట్టుకోగానే సమస్యలు పరిహారం జరుగుతుంది, రుద్రాక్షి పెట్టుకోగానే మనకి అంతా పరిహారాలు జరుగుతాయి. నెవర్ అండి, కంప్లీట్లీ ఫేక్ సెంటెన్స్. నేను దీన్ని యాక్సెప్ట్ చేయను. జాతకంలో నెగిటివిటీ ఉంటే ఖచ్చితంగా మీకు ఇట్లాంటి పరిహారాలే, ఉంగరాలు పెట్టుకొని లాసెస్ చేసుకుంటారు, జమ్ స్టోన్లు పెట్టుకొని లాసెస్ చేసుకుంటారు, అనవసరమైన ఆన్లైన్ పూజలకు డబ్బులు ఇచ్చి లాసెస్ చేసుకుంటారు. అదే ఓం నమ శివాయ కూర్చొని చెప్పుకోండి అంటే చెప్పుకోరు. సో ఇది అండి ఫ్యాక్ట్ మనం మాట్లాడుకుంటున్నాం. సో 2026 ఈ కన్యారాశి వాళ్ళకి ఇలాంటి సిచ్యుయేషన్ ఉంది. ఈ కన్యారాశి వాళ్ళు తప్పనిసరిగా ఓం కాలకాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రం కనుక పొద్దున 108 సార్లు, సాయంత్రం 108 సార్లు చదువుకుంటే చాలా బాగుంటుంది. అలానే ఏ పనికి వెళ్ళినా గణపతి దర్శించుకొని మీరు పనులు మొదలుపెట్టండి. ఇక ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి. సో ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, మీ ప్రాబ్లమ్స్ మీరు చెప్పుకుంటే ఇంకా జ్యోతిష్యం ఎందుకు, జ్యోతిష్కులు ఎందుకు? సో వాళ్ళు చూడాలి, డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కంపల్సరీ కావాలి, బర్త్ టైమింగ్స్. సో వాళ్ళు చూసి చెప్పాలి మీకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఇంప్రూవ్మెంట్ ఉందా, ఎప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంది, ఏ విషయాలు ఇబ్బందులు, ఏ పరిహారాలు చేసుకోవాలి, మీరే కష్టపడి చేసుకోవాలి. అలాంటి పరిహారాలు సూచిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.